దేవుణ్ణి వెంబడిస్తూ మన ఆలోచన దేవుని మీద కాకుండా వేరే వాటి మీద పెట్టి మనం దేవుని సన్నిధిలో నీతిమంతులముగా నమ్మకస్తులముగా కొనసాగుతూ ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కాబట్టి ప్రభు దగ్గరకు రండి. ఎప్పటికైనా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. యేసుక్రీస్తు ఒక్కరే మార్గం. నీతి రాజ్యములో మనం ప్రవేశించాలి. అక్కడ తండ్రి ఉంటారు, ప్రభు కుమారుడు ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు, పరలోక పరివారం ఉంటారు. అక్కడికి మనం వెళ్ళాలంటే అదే మన నివాస స్థలం. అక్కడికి మనం వెళ్ళాలంటే మనం తప్పకుండా యేసు క్రీస్తు దగ్గరకు రావాల్సిందే. కాబట్టి క్రీస్తుకు వేరుగా నీ నీతి, నీ కార్యములు, నీ పనులు దేనికి పనికిరావు. క్రీస్తుకు వ్యతిరేకముగా వేరుగా నువ్వు చేసే ధర్మ కార్యాలు కూడా నిన్ను ఆశీర్వదింపబడడానికి తీసుకువెళ్ళావు. కాబట్టి యేసు క్రీస్తే మార్గం. ఆయన మాత్రమే మనకు గమ్యం. ఆయన ద్వారానే మనము ఏదైనా చేయగలం, ఏమైనా పొందగలం, తండ్రి వద్దకు చేరగలం, సదాకాలము ప్రభుతో ఉండగలం.